హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. యంగ్స్టర్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి 25 ఇయర్స్ ఈ ఏజ్ ఉన్న పిల్లల్లో చూస్తున్నామంటే అసలు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడాలంటే ఎలాంటి డైట్ అనేది ఫాలో అవుతే బెటర్? ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ డైటీషియన్ బొమ్మ యశ్వంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, యంగ్స్టర్స్ 25 ఇయర్స్ కూడా ఉండని వాళ్ళకి ఫ్యాటీ లివర్లో ప్రాబ్లమ్స్ అవును. ఇవన్నీ చూస్తున్నాం. ఎందువల్ల అంటారండి? ఏం చేయాలి? వీళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఒకటి ఏంటంటే ఫ్యాటీ లివర్ కానీ లేదా లివర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారం బట్టి. లైక్ ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువైంది ఇప్పుడు. లైక్ మన ఇంతకుముందు ఏంది, మన పేరెంట్స్ ఇప్పుడు కుక్ చేసి మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఒక దగ్గర, మన అదేది యూత్ అంతా ఒక దగ్గర ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు జాబ్ నుంచి వచ్చే వరకు స్ట్రెస్ అయిపోతున్నారు. స్ట్రెస్ అయ్యి కుకింగ్ చేసుకునే కూడా టైం లేక బయట నుంచి బిర్యానీ కావచ్చు, లేదా పిజ్జా కానీ బర్గర్లు ఇవి ఎక్కువ తింటున్నాం. ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు లైక్ నూడిల్స్ కానీ మంచూరియా ఇవన్నీ. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ ఏదైతుందో అన్వాంటెడ్ ఫ్యాట్ అవన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు ఫ్యాటీ లివర్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి దాంతోపాటు ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే ఆల్కహాల్ తీసుకోవడము లేదా సిగరెట్ తీసుకోవడం, దీనివల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మెయిన్ అంశము. సెకండ్ థింగ్, మళ్ళీ అది లివర్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి డైట్ అంటే దీనికి లో ఫ్యాట్ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. లో ఫ్యాట్ హై ప్రోటీన్ అంటే లో ఫ్యాట్ ఇప్పుడు ఆయిలీ ఫుడ్ కానీ మైదా ఫుడ్ కానీ మన బేకరీ ఫుడ్ కానీ ఇవన్నీ కొంచెం స్కిప్ చేయాలి. లేదా కొన్ని లైక్ 2 to 3 months కొంచెం తక్కువ తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్టయితే మనకు మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్, హై ప్రోటీన్ మళ్ళీ ఏమేమి ఉంటుంది. నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే చికెన్ కానీ ఎగ్ వైట్స్ కానీ ఫిష్ కానీ ఇవి తీసుకోవచ్చు. వేరేజ్ నేను మళ్ళీ ఇంకా నాన్ వెజ్ తినను, నేను ఓన్లీ వెజ్జే అంటారు. వాళ్ళకు పన్నీర్ కానీ రాజ్మా, సోయాబీన్స్ కానీ సోయా చాంక్స్ కానీ లేదంటే దాల్స్ కానీ పల్సర్స్లో దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటివి తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే ఫ్యాటీ లివర్ ఉందో దాని నుంచి హెల్తీ లివర్కి రావచ్చు. ఒకటి. రెండోది, వీళ్ళు గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ తీసుకోవాలి. టీ కాఫీలు వద్దు. టీ కాఫీలు తీసుకుంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది అంత దబ్బున కంట్రోల్ కాదు. అది తర్వాత దీంట్లో 3 స్టేజ్. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ అనేది ఉంటుంది మనకు 3. మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 నుంచి వచ్చిన వాళ్ళు గ్రేడ్ 2, గ్రేడ్ 1కి కంట్రోల్ చేసుకోవచ్చు. వేరే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ అంటే ఇంకా ఫైనల్ స్టేజ్, అది ఆడికి వెళ్ళిందంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు తప్ప రివర్సల్ చేసుకోలేము. సో అందుకు ఎంతున్నా ఈ 3 స్టేజెస్లో ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకొని రివర్సల్ చేసుకుంటే మన హెల్త్ అనేది హ్యాపీగా ఉంటుంది. రైట్. ఇప్పుడు యంగ్స్టర్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో చెప్పారు. మీరు అన్నట్టు కొన్ని రకాల ఫ్రూట్స్, ఇప్పుడు బీన్స్ చెప్పారు, లేదంటే రాజ్మా చెప్పారు, రకరకాల ఈ చిరుధాన్యాలు కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. ఇలాంటి యంగ్స్టర్స్ ఏం చేయాలి? అంటే టీనేజ్కి వచ్చేటప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది అవును. చూస్తూ ఉంటాము. మరి వాళ్ళకి మీరేం అంటే చెప్పదలుచుకున్నారు? ఒకటి ఏంటంటే కొంతమంది రాజ్మా, మీరు అన్న పాయింట్ కరెక్ట్, కొంతమంది రాజ్మా తీసుకోరు. తీసుకున్నప్పుడు అది ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు. లైక్ వద్దు అనే వరకు పక్కకు పెట్టడం, లేదా కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, దానివల్ల ఇచ్చింగ్ లాగా రావడం. సరే ఇప్పుడు రాజ్మా పడట్లేదు, గో ఫర్ సెకండ్ ఆప్షన్. సోయా చాంక్స్ ఉంది, సోయాబీన్స్ ఉన్నాయి, దాల్స్ పల్సెస్ ఉన్నాయి, ఇవి తీసుకున్నా సరిపోతుంది వాళ్ళు. యశ్వంత్ గారు, మరి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో చెప్పారు. మరి ఈ ప్రాబ్లం తగ్గాలి పర్మనెంట్గా అని అంటే ఏం చేయాలి యంగ్స్టర్స్? ఒకటి ఏంటంటే వాళ్ళు తగ్గాలి ఫ్యాటీ లివర్ నార్మల్కి లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ లివర్కి రావాలంటే ఒకటి వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అది కార్డియో కానీ జుంబా కానీ సైక్లింగ్ వాకింగ్ ఏదైనా సరే ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. లేదు నేను ఎక్సర్సైజ్ చేయలేను, నాకు కుదరదు అంటే ఎవ్రీ డే 10,000 నుంచి 15,000 స్టెప్స్ అన్నది చేసి ఉండాలి ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం. అట్లా చేసినట్టయితే కూడా వాళ్ళ క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. ఇంకోటి, హెల్తీ డైట్ ఒక 2 to 3 months కన్సిడర్గా వాడితే, లైక్ కమిట్మెంట్గా వాడుకుంటే వాళ్ళు నార్మల్ నుంచి హెల్తీ లివర్కి తెచ్చుకోవచ్చు. ఓవర్ వెయిట్ అనేది ఫుడ్ వల్ల వస్తుంది అని నాకు తెలుసు. దాన్ని మళ్ళీ ఫుడ్ తోటే ఓవర్ వెయిట్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? వాస్తవమేనా అసలు ఇది? వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ లేదా ఇప్పుడు మైదా ఫుడ్ ఇదంతా ఫుడ్డే. ఇవన్నీ బ్రేక్ డౌన్ చేయాలి, నథింగ్ బట్ స్టాప్ చేసేయాలి. ఇప్పుడు మైదా ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ బేకరీ ఫుడ్ కానీ లేదంటే ఇప్పుడు లైక్ గ్లూకోజ్ ఫుడ్ లైక్ బిర్యానీస్ కావచ్చు, రైస్ ఐటమ్స్ కావచ్చు, ఇవి కొంచెం తక్కువ తీసుకుంటూ ఇటు హెల్తీగా డైట్ లైక్ ఇప్పుడు కాల్షియం, ఇప్పుడు కూరగాయలు వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్
ఫిష్ కానీ ఎగ్స్ ఇట్లా తీసుకోవడం వల్ల కూడా దాల్స్ పల్సెస్ ప్రోటీన్ ఎప్పుడైతే ప్రోటీన్ లేదా వైటమిన్స్ మినరల్స్ ఈ ప్రాపర్గా వెళ్తుందో అప్పుడు ఒబేసిటీ అనేది కంట్రోల్ రావచ్చు. అందుకు ఫ్యాట్ ఫుడ్ తక్కువ చేసి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ నార్మల్కి వచ్చేస్తుంది. ఓహో! ఇదా ఫుడ్ తోటే మళ్ళీ ఓవర్ వెయిట్ నుంచి బయటపడవచ్చు. అంతే మరి. యెస్. అయితే చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరిలో ఎక్కువగా వినిపించే ప్రాబ్లమ్ ఏందంటే షుగర్. అవును. ఇది ఫుడ్ వల్లే వస్తుందా? మరి దేనివల్ల వస్తుంది అనేది పక్కకు పెడితే, ఒక్కసారి షుగర్ వచ్చిందంటే కొంతమంది లావైపోతున్నారు. కొంతమంది చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. మరి దీని నుంచి బయటపడాలంటే ఏమైనా ఫుడ్ ఉందా? ఫుడ్ ఉంది అంటే ఉంది అబ్సల్యూట్లీ. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు షుగర్ వచ్చిందంటే తగ్గదు లేదా ఇట్లా అవుతుందని. కానీ డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ హెల్తీగా స్వీట్స్ కానీ అన్నీ తీసుకోవచ్చు. హౌ? ఫుడ్ త్రూ ఫుడ్డే. ఓహ్! ఎందుకనంటే ఇప్పుడు మనం ఇక్కడ గ్లూకోజ్ ఫుడ్ను లేదా ఫ్యాట్ ఫుడ్ను తక్కువ చేసుకుంటూ ప్రోటీన్ని ఫైబర్ని వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. హ్మ్. ఎవరైతే ఇప్పుడు డయాబెటీస్ ఉంటారో అంటే గ్లూకోజ్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి నథింగ్ బట్ కట్ డౌన్ చేసి ఫ్యాట్ ఫుడ్ని కట్ డౌన్ చేసి వైటమిన్స్ లేదా ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం, పీచు పదార్థం అంటాం కదా, అవి ఎక్కువ ఇవ్వడం వల్ల షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. అట్లా ఒక 2 to 3 months ప్రాపర్గా లైక్ డయాబెటాలజీ కన్సల్టేషను ప్లస్ డైటీషియన్ కన్సల్టేషను ప్లస్ ఎక్సర్సైజ్ ఉందనుకోండి, వాళ్ళు ఆ డయాబెటీస్ని కూడా రివర్సల్ చేసుకోవచ్చు. టిల్ వాళ్ళ డెత్ వరకు కూడా మళ్ళీ డయాబెటీస్ అనేది రాదు ప్రాపర్ గైడెన్స్లో ఉంటే. కానీ ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్ని రకాల ఫుడ్ తినరు కదండీ. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మ్యాంగోస్ తినరు. కొన్ని రకాల ఫుడ్ తినరు వాళ్ళు. అవును. మరి ఎలా? వీళ్ళకి ఏ ఫుడ్ తింటే దాని నుంచి బయటపడవచ్చు, మళ్ళీ రాదు అని ఇప్పుడు మీరు చెప్పారు. అవును. ఎలా పాసిబుల్ ఇది? అంటే ఇప్పుడు ఒకటి షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ ఐటమ్స్ కానీ లేదా స్వీట్ ప్రొడ్యూస్ చేసే లైక్ గ్లూకోజ్ ఫుడ్ ఉంది కదా, అది కొంచెం తక్కువ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు రైస్ ఉంది, రైస్ వల్ల ఏమవుతుంది, రైస్ తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్, కానీ అది మనం ఎప్పుడైతే డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. ఇన్సులిన్ స్పైక్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ అనేది స్పైక్ చేస్తుంది. ఆల్రెడీ మన బాడీలో షుగర్ ఉంటుంది, మళ్ళీ ఇన్సులిన్ ఫుడ్ ఇవ్వడం వల్ల షుగర్ స్పైక్ అవుతుంది. అందుకు అవి కొంచెం రైస్ కానీ లేదా రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు దోశ కావచ్చు, పొంగనాలు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి. లేదా దాని ప్లేస్లో రాగి ఇడ్లీ కానీ మిల్లెట్స్ ఇడ్లీ, ఇప్పుడు మిల్లెట్ దోశ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఈ రాగులు, ఊదలు, సామలు, జొన్నలు, గోధుమలు ఇవి ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ యాడ్ చేసుకున్నారంటే డయాబెటీస్ కంట్రోల్ లేదా డయాబెటీస్ రివర్సల్ కూడా చేసుకోవచ్చు. ఒకటి వీళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఇంకోటి 5 ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొన్ని రోజులు. లైక్ మ్యాంగో, బనానా, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్. ఈ 5 ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. వాటర్ మిలాన్ కానీ, మస్క్ మిలాన్ కానీ, కివీ, డ్రాగన్, ఆరెంజెస్, మన గ్రేప్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇన్సులిన్ స్పైక్ కాదు. ఓన్లీ ఆ 5 ఫ్రూట్స్ ఒక్కటే అవాయిడ్ చేయాలి. అప్పుడు వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రైట్. మీరన్న ఇప్పుడు ఫైబర్ ఫుడ్ అనేది అందరికీ ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు జంక్ ఫుడ్ అంటే అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే అవును. చాలా అట్రాక్ట్ అవుతారు యూత్. ఇట్లాంటి వాళ్ళకి డైట్ మెనూలో చేంజెస్ కానివ్వండి అండ్ వాళ్ళు ఏం చేస్తే ఈ ఒబేసిటీ ప్రాబ్లం నుంచి బయటపడతారు? ఒకటి ఏంది, ఇప్పుడు మన హెల్త్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే మనం అది నచ్చని ఫుడ్ ఇచ్చినా కూడా తింటాం. బికాస్ ఆఫ్ హెల్త్. అది లేదనుకోండి, ఇప్పుడు మనము జంక్ ఫుడ్కి ఇష్టపడ్డాం అనుకోండి, రేపు ల్యాక్స్లో ఖర్చు పెట్టుకోవాలి హాస్పిటల్స్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్స్ అని, హెల్త్ ఇష్యూస్ అని. ఇప్పుడు ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇల్లు గృహప్రవేశం ఓపెన్ చేస్తాం. గృహప్రవేశం ఓపెన్ చేసినప్పుడు అందరినీ పిలుస్తాం, లైక్ కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, లైక్ అందరినీ ఇంటికి పిలుస్తాం. సేమ్ అట్లే ఇక్కడ ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో, ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చింది. మళ్ళీ ఒబేసిటీ వచ్చినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలవాలి కదా. మరి అవి ఏంటివో కాదు, ఈ డయాబెటీస్, క్యాన్సర్, థైరాయిడ్. చాలామంది ఏమంటారు, అదేది ఒబేసిటీ వల్ల వచ్చలేదు అనుకుంటా. కాకపోతే ఒబేసిటీ వల్లనే వాళ్ళకు థైరాయిడ్, పీసీఓఎస్, క్యాన్సర్, న్యూరాలజీ ప్రాబ్లం, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక దాని వెనుకలో ఒక్కొక్కటి. కాకపోతే వెంటనే బయటపడవు. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క కాంప్లికేషన్ బయటకు వస్తుంది. అందుకు వాళ్ళు ఎప్పుడైతే ప్రాపర్గా ఆయిలీ ఫుడ్ లేకుండా లేదా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ లేదా హెల్తీగా డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ ప్రాపర్గా ఉంటుందో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఎర్లీ స్టేజెస్కి రావచ్చు, నార్మల్ స్టేజ్కి, ఒబేసిటీ నుంచి. రైట్. చాలా చక్కగా చెప్పారు యశ్వంత్ గారు. ఒబేసిటీ ప్రాబ్లం నుంచి మళ్ళీ ఫుడ్ తోటే ఎలా బయటపడవచ్చు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.